ఈ వారం రాశి ఫలాలు 11 ఫిబ్రవరి 2024 నుండి 17 ఫిబ్రవరి 2024 వరకు. మేషరాశి ఫలాలు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల మీరు ఈ వారం పనిపై దృష్టి పెట్టడం కష్టం. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్యం పూర్తిగా ఉత్సాహంగా ఉండదు. దీని కారణంగా మీరు మందులు తీసుకోవలసి రావచ్చు. దీని కారణంగా మీ రుచి మరియు స్వభావం సాధారణం కంటే కొంచెం అధ్వానంగా ఉంటుంది. మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నట్లయితే ఈ వారం మీకు ముఖ్యమైనది మరియు మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రభుత్వం నుండి ప్రయోజనాలు మరియు బహుమతులు అందుకుంటారు. ఇది మీకు మంచి స్థాయిని ఇస్తుంది. కొందరికి కుటుంబంలో కొత్త అతిథి రాక ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇది మీకు ఇంట్లో కొత్త వంటకాలతో ప్రయోగాలు చేసే ఆహ్లాదకరమైన క్షణాలను అందిస్తుంది. అదే సమయంలో మీరు చాలా కాలం తర్వాత కుటుంబ సమేతంగా కూర్చుని సమయాన్ని గడపగలుగుతారు. చంద్రుని రాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉన్నందున వృత్తిపరమైన దృక్కోణం నుండి ఈ వారం మీకు చాలా మంచిది. ఈ రాశి చక్రం యొక్క వ్యాపారవేత్తల గురించి మాట్లాడినట్లయితే వారు మంచి ఫలితాలతో సంతృప్తి చెందుతారు. పని చేస్తున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారికి బహుళజాతి కంపెనీలో పనిచేసే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు తమ బలహీనతలను అధిగమించి ముందుకు సాగుతారు. ఈ సందర్భంలో మీరు మీ బలాలు మరియు బలహీనతలను గుర్తించి తదనుగుణంగా మీ షెడ్యూల్ను నిర్వహించాలి. సాధారణంగా కష్టపడి పనిచేసే వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది మరియు కొన్నిసార్లు కొంతమంది విద్యార్థులు మంచి సమయం కోసం వేచి ఉండవలసి ఉంటుంది. పరిహారం: మంగళవారం నాడు నరసింహస్వామిని పూజించండి. ఈ వారం రాశి ఫలాలు 11 ఫిబ్రవరి 2024 నుండి 17 ఫిబ్రవరి 2024 వరకు. వృషభ రాశి ఫలాలు. ఈ వారం మీరు మరింత ఎమోషనల్ మూడ్లో ఉంటారు. దీని కారణంగా మీరు ఇతరులతో బహిరంగంగా మాట్లాడటానికి లేదా కమ్యూనికేట్ చేయడానికి కొంత సంకోచించవచ్చు. చంద్రరాశికి సంబంధించి రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల అటువంటి పరిస్థితుల్లో మీరు ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే మీరు గతాన్ని విడిచిపెట్టి మళ్ళీ కొత్తగా ప్రారంభించడం మంచిది. ఈ వారం మీరు మంచి ఆర్థిక లాభాన్ని పొందుతారు. కానీ లాభాలతో పాటు మీరు ఈ వారం వివిధ రకాల వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏ రకమైన పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మరియు భాగస్వామ్య వ్యాపారాలు మరియు తెలివైన ఆర్థిక పథకాలలో ఇప్పుడు పెట్టుబడి పెట్టకుండా ఉండమని మీకు సూచించబడింది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ డబ్బును అనవసరమైన విషయాలకు ఖర్చు చేయడం వల్ల మీ తల్లిదండ్రులకు కోపం వస్తుంది. ఈ వారంలో ఈ రాశిలోని ఉద్యోగస్తులకు తమ ప్రతిభను వారి రంగంలో పూర్తిగా ఉపయోగించుకోలేరు. దీని కారణంగా మీరు మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీరు ఇంటి నుండి దూరంగా వెళ్ళి పెద్ద కళాశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో అవకాశాలు కొంచెం అనుకూలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికోసం చాలామంది విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మద్దతును కోరవలసి ఉంటుంది. పరిహారం: శుక్రవారం రోజున వృద్ధురాలికి పెరుగు అన్నం దానం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 11 ఫిబ్రవరి 2024 నుండి 17 ఫిబ్రవరి 2024 వరకు. మిథున రాశి ఫలాలు. 50 ఏళ్ళు దాటిన ఈ రాశి వారికి ఈ కాలంలో నాడీ వ్యవస్థ మరియు జీర్ణక్రియకు సంబంధించిన పూర్వ సమస్యల నుండి బయటపడగలరు. ఎందుకంటే వారు మంచి దినచర్యలను అవలంబిస్తారు. ఇది వారికి ఈ సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. చంద్రునికి సంబంధించి 10వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీరు సృజనాత్మక ఆలోచనలతో నిండి మంచి లాభాలను పొందగలుగుతారు. వాటిని బాగా ఉపయోగించుకొని డబ్బు సంపాదించండి. అయితే మీరు వ్యాపార పెట్టుబడులలో సంతకం చేసే ముందు ప్రతి పత్రాన్ని జాగ్రత్తగా చదవాలని కూడా సలహా ఇస్తున్నారు. ఈ వారం కుటుంబ సభ్యులపై మీ నియంత్రణను కొనసాగించడం, వారిపై మీ నిబంధనలను విధించడం,
వారి మాట వినకపోవడం వంటి మీ ధోరణి మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ కారణంగా వారి కుటుంబ సభ్యులతో వాదనలు ఉండవచ్చు. ఈ కారణంగా మీకు ఇష్టం లేకపోయినా వారి విమర్శలను ఎదుర్కోవలసి రావచ్చు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉండడం వల్ల వృత్తిపరమైన రంగంలో ఈ వారం చాలా అనుకూలమైన వారం. ఎందుకంటే ఈ క్షణంలో మీరు కొత్త శక్తితో ఏదైనా చేయగలరు. హార్డ్వేర్ మరియు ఎలక్ట్రానిక్స్, కంపెనీ సెక్రటరీ, లా, సోషల్ సర్వీసెస్ సెక్టార్లు చదువుతున్న వారు ఈ వారం తమ విద్య కోసం కొంత అదనపు డబ్బును ఖర్చు చేయవలసి ఉంటుంది. పరిహారం: గురువారం రోజు పేద పిల్లలకు నోట్బుక్లను దానం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 11 ఫిబ్రవరి 2024 నుండి 17 ఫిబ్రవరి 2024 వరకు. కర్కాటక రాశి ఫలాలు. మీరు ఈ వారం సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటే మీరు ఖచ్చితంగా మీ మొండి వైఖరిని విడనాడాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు సమయం వృధా చేసుకుంటారు మరియు ఇతరులతో మీ మంచి సంబంధాలను నాశనం చేసుకుంటారు. జీవితంలో డబ్బుకు ఉన్న ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోలేరని గమనించబడింది. కానీ ఈ వారం మీరు డబ్బు యొక్క ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకు చాలా డబ్బు అవసరమవుతుంది, కానీ అది మీకు సరిపోదు. అలాగే ఈ సందర్భంలో మీరు ఏ సన్నిహితుల నుండి ఆర్థిక సహాయాన్ని ఆశించలేరు. చంద్రరాశికి సంబంధించి కేతువు 3వ ఇంట్లో ఉండటం వల్ల మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనటం వల్ల సమాజంలోని అనేక మంది ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాలన్నింటినీ కోల్పోకండి. వాటిని గరిష్టంగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉన్నందున మీరు మీ కృషి ద్వారా మీ కార్యాలయంలో మాట్లాడగలరు. అంటే అది వ్యాపారమైన లేదా ఉద్యోగమైన మీ ప్రణాళికలు మరియు వ్యూహాలు మీకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇతరులు మీ ఆలోచనల పట్ల శ్రద్ధ చూపడం చూడవచ్చు మరియు ఇది మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ వారం చాలామంది విద్యార్థులు తమ వ్యక్తిగత సమస్యల వల్ల చదువుపై దృష్టి సారించకపోవడం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండండి మరియు యోగా, ధ్యానం చేయండి. పరిహారం: ప్రతిరోజు దుర్గా చాలీసా జపించండి. ఈ వారం రాశి ఫలాలు 11 ఫిబ్రవరి 2024 నుండి 17 ఫిబ్రవరి 2024 వరకు. సింహరాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి శని 7వ స్థానంలో ఉన్నందున ఈ వారంలో కొంతమంది అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్ళవలసి రావచ్చు. అందువల్ల మీరు మొదటి నుండి మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఎప్పటిలాగే మీరు ఈ వారం కూడా చాలా సానుకూలతతో మీ ఇంటి నుండి బయటకు వెళుతారు. అయితే ఏదైనా విలువైన వస్తువు దొంగిలించబడిన కారణంగా మీ మానసిక స్థితి చెడిపోవచ్చు. దీని కారణంగా మీ స్వభావంలో మార్పు కనిపిస్తుంది. ఇది ఇతరులతో వాదనలు మరియు వివాదాలకు దారితీస్తుంది. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల కొంతమందికి కుటుంబంలో కొత్త అతిథి రాక వేడుకలు మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది ఇంట్లో కొత్త వంటకాలతో కొన్ని ఆహ్లాదకరమైన క్షణాలను తెస్తుంది. అదే సమయంలో చాలా కాలం తర్వాత మీరు మొత్తం కుటుంబంతో కూర్చుని సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు. కార్యాలయంలో అకస్మాత్తుగా కొన్ని ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించమని మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. ఈ వారం మీరు పూర్తిగా విజయవంతం కాకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు భవిష్యత్తులో ప్రతికూల పరిణామాలను కలిగించే నిర్ణయాలు హఠాత్తుగా తీసుకోవచ్చు. మీరు ఈ వారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే సమయం మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు మునుపటి కంటే కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు మంచి ఫలితాలను పొందుతారు. కావున ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోవడం మరియు సమస్యను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడం మంచిది. పరిహారం: ప్రతిరోజు 19 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 11 ఫిబ్రవరి 2024 నుండి 17 ఫిబ్రవరి 2024 వరకు. కన్యా రాశి ఫలాలు. చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో కేతువు ఉండటం వలన
ఈ సమయంలో మీ రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అందువల్ల అవసరమైతే అనారోగ్యంతో పడే ముందు మందులు తీసుకోండి. కానీ మీరు ఇంట్లో ఒంటరిగా ఏదైనా సమస్యను చికిత్స చేయకుండా ఉండాలి. మీరు ఈ వారం ఏటీఎం నుండి డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ డబ్బు కనిపించకుండా పోయి ఉండవచ్చు. అందువల్ల అటువంటి ప్రతికూలతను నివారించడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా నష్టపోతారు. ఈ వారం మీరు కుటుంబంలోని పిల్లలతో గతంలో ఉన్న అన్ని రకాల అపార్థాలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. మీరు వారితో కలిసి విహారయాత్రకు వెళ్ళాలని కూడా ప్లాన్ చేస్తారు. మీ పెద్దలు మీ ప్రయత్నాలకు గర్వపడతారు. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ వారం వారి కెరీర్లో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు కావలసిన ఫలాలు అందుతాయి. అలాగే ఈ సమయాలు మీ కెరీర్ మరియు వృత్తి జీవితంలో విజయాన్ని అందిస్తాయి. మీ లక్ష్యాలు మరియు ఆశయాలను సాధించడానికి మీకు అపారమైన దిశాత్మక బలం మరియు సామర్థ్యాన్ని అందిస్తాయి. సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించగలరు. వారి తల్లిదండ్రులు వారి గురించి గర్వపడతారు. దీనితో పాటు ఉన్నత విద్య కోసం సరైన కెరీర్ ఎంపికను ఎంచుకోవడంలో వారు చాలా వరకు ఇబ్బందుల నుండి బయటపడగలరు. పరిహారం: శనివారం రాహుగ్రహం కోసం యాగ హవనం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 11 ఫిబ్రవరి 2024 నుండి 17 ఫిబ్రవరి 2024 వరకు. తులారాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది క్రీడలు మరియు బహిరంగ కార్యక్రమాలలో పాల్గొనడానికి మీకు సహాయపడుతుంది మరియు మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొందగలుగుతారు. ఈ వారం ప్రార్థనలు మరియు అదృష్టం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి. చంద్రుని రాశికి సంబంధించి రాహువు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈసారి అదృష్టం మీ వైపు ఉంటుంది. దీని కారణంగా మీ మునుపటి రోజుల శ్రమ కూడా ఫలిస్తుంది మరియు అప్పులన్నింటినీ తిరిగి చెల్లించడంలో మీరు విజయం సాధిస్తారు. మీరు ఈ వారం మీ స్నేహితుల మద్దతు పొందుతారు. కానీ కుటుంబ సభ్యులతో చిన్న విషయంలో అభిప్రాయ భేదాలు ఇంట్లో శాంతికి భంగం కలిగిస్తాయి. దీని కారణంగా వారి పట్ల మీ మనస్సులో అననుకూల భావాలు తలెత్తుతాయి. ఈ వారం వ్యాపారులు తమ వ్యాపారానికి సంబంధించిన ఏదైనా ఇతరులతో పంచుకోకుండా ఉండాలని సూచించబడింది. మీ ప్రణాళికలను ఎవరితోనైనా పంచుకోవడం కూడా కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. విద్యార్థులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మరియు మీ తల్లిదండ్రులు మీ ప్రయత్నాలకు గర్వపడతారు. ఫలితంగా మీరు వారి నుండి ల్యాప్టాప్ లేదా పుస్తకాన్ని బహుమతిగా పొందే అవకాశాలు ఉన్నాయి మరియు ఇది మిమ్మల్ని అధిక ఏకాగ్రతతో చదువుకునేలా చేస్తుంది. పరిహారం: శనివారం రాహుగ్రహణం కోసం యాగ హవనం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 11 ఫిబ్రవరి 2024 నుండి 17 ఫిబ్రవరి 2024 వరకు. వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం మీ మంచి ఆరోగ్యం కారణంగా మీరు కొత్తది నేర్చుకునే వయసులో ఉన్నారని నిరూపించగలుగుతారు. ఎందుకంటే మీరు ఉత్సాహంతో ఉంటారు. తద్వారా మీరు విషయాలు నేర్చుకోగలుగుతారు. చంద్రునికి సంబంధించి కేతువు 11వ ఇంట్లో ఉండటం వల్ల స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి ఈ వారం విశేష విజయాన్ని అందించబోతుంది. ఎందుకంటే వారు ఎప్పుడూ ఆలోచించని మూలాల నుండి డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే మీరు తొందరపడి ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు, లేకపోతే ఈ లాభం కూడా నష్టంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో మీరు ఈ వారం కొన్ని విశ్రాంతి క్షణాలను గడపగలుగుతారు. చంద్రునికి సంబంధించి 4వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ వారం వారి కెరీర్లో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు కావలసిన ఫలాలు అందుతాయి. అలాగే ఈ సమయాలు మీ కెరీర్ మరియు వృత్తి జీవితంలో విజయాన్ని అందిస్తాయి. మీ లక్ష్యాలు మరియు ఆశయాలను సాధించడానికి మీకు అపారమైన దిశాత్మక బలం మరియు సామర్థ్యాన్ని అందిస్తాయి. మీ విద్యా జాతకం ప్రకారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీ కుటుంబం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.
అలాగే మీరు మీ ఉపాధ్యాయులు లేదా గురువులలో ఒకరి నుండి విజ్ఞాన బహుమతిగా మంచి పుస్తకం పొందుతారు. పరిహారం: శనివారం రాహుగ్రహం కోసం యాగ హవనం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 11 ఫిబ్రవరి 2024 నుండి 17 ఫిబ్రవరి 2024 వరకు. ధనుస్సు రాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉన్నందున ఈ సమయంలో మీ కుటుంబంలోని సభ్యుని ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనివలన మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీలైనంత వరకు వారిని జాగ్రత్తగా చూసుకోండి మరియు వారితో క్రమం తప్పకుండా యోగా సాధన చేయండి. చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు ఉద్యోగాలతో సంబంధం కలిగి ఉంటే మీరు మీ గత ప్రయత్నాల ఆధారంగా ఇంక్రిమెంట్లను పొందుతారు. దీనితో పాటు మీరు నిరుద్యోగులైతే మీకు మంచి ప్యాకేజీతో ఉద్యోగం వస్తుందని సంయోగాలు ఉన్నాయి. అందువల్ల మీరు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు దేనిని వదులుకోవద్దు. ఈ వారం మీ రహస్యాలలో ఏదైనా కుటుంబ సభ్యునికి బహిర్గతం కావచ్చు. దాని కారణంగా మీరు చాలా ఇబ్బంది పడతారు. దీనివల్ల సభ్యుల్లో కూడా మీ ఇమేజ్ దెబ్బతింటుంది. ఈ వారం ఒంటరిగా ఉన్నవారు ప్రేమ కోసం వెతుకుతున్న వారిని గుడ్డిగా విశ్వసిస్తారు. ఈ కారణంగా వారు తరువాత పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ సమయంలో మీ మనస్సును ఉపయోగించమని మీకు సూచించబడింది. మీరు నిరుద్యోగులైతే ఈ వారం మీరు ఉద్యోగం పొందడానికి చాలా మంచి అవకాశాలను పొందుతారు మరియు వారం మధ్యలో మీరు పోటీ పరీక్షలలో అద్భుతమైన విజయాన్ని పొందవచ్చు. అయితే దీనికోసం మీరు మీ స్నేహితుల సర్కిల్ను మెరుగుపరచాలి. విద్య గురించి కూడా తీవ్రంగా ఆలోచించే వ్యక్తులతో సంభాషించాలి. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం గురువే నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 11 ఫిబ్రవరి 2024 నుండి 17 ఫిబ్రవరి 2024 వరకు. మకర రాశి ఫలాలు. ఈ వారం గర్భిణీ స్త్రీలందరూ కొన్ని రోజువారీ కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ నిర్లక్ష్యం మీకు సమస్యలకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం చిన్న స్థిరాస్తి మరియు ఆర్థిక లావాదేవీలు చేయడానికి చాలా అనుకూలమైనది. అయితే ప్రస్తుతానికి పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండండి మరియు ఇది సాధ్యం కాకపోతే సీనియర్ లేదా అనుభవకులైన వ్యక్తుల నుండి సహాయం కోరిన తర్వాత మాత్రమే పెద్ద పెట్టుబడులు పెట్టాలని సలహా ఇస్తున్నారు. ఈ వారం కుటుంబ సభ్యులకు ఆహ్లాదకరమైన సమయంగా ఉంటుంది. వినోదం సహాయంతో మీరు ఇంటి వాతావరణాన్ని తేలికగా మరియు ఆహ్లాదకరంగా మారుస్తారు. అందువల్ల వారం 2వ భాగంలో దూరపు బంధువు నుండి ఏదైనా శుభవార్త కుటుంబ సభ్యులందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారికి తమ తోబుట్టువులతో ఇంట్లో ఈ వారం పని నుండి విరామం పొందవచ్చు మరియు సినిమా లేదా మ్యాచ్ చూడాలనే కోరిక ప్రబలంగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మీరు ఇంటి వ్యక్తుల మధ్య ప్రేమ మరియు సామరస్యాన్ని పెంచుకోగలుగుతారు. అయితే ఇది కార్యాలయంలో మీ ఇమేజ్ను ప్రభావితం చేస్తుంది. ఈ వారం విద్యార్థులు తమ ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురవుతారు, ఎందుకంటే వారు ఊహించిన విధంగా పాఠాన్ని అర్థం చేసుకోలేరు. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం హనుమతే నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 11 ఫిబ్రవరి 2024 నుండి 17 ఫిబ్రవరి 2024 వరకు. కుంభరాశి ఫలాలు. చంద్రుని రాశికి సంబంధించి 1వ ఇంట్లో శని ఉండడం వల్ల ఆరోగ్యపరంగా ఈ కాలం మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోరు. అయినప్పటికీ మీరు రోజు వ్యాయామం చేయాలని మరియు మీరు సరైన ఆహారానికి కట్టుబడి ఉండాలని సూచిస్తుంది. చంద్రుని రాశికి సంబంధించి రాహు 2వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక జీవితంలో ఈ వారం మీరు కొత్త ఉత్తేజకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇది మీకు మంచి స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలను అందించడమే కాకుండా మీ ఆర్థిక పరిస్థితి కూడా మునుపటి కంటే చాలా బలంగా మారినట్లు కనిపిస్తుంది. ఈ వారం కుటుంబ సభ్యులకు ఆహ్లాదకరమైన సమయంగా ఉంటుంది.
వినోదం సహాయంతో మీరు ఇంటి వాతావరణాన్ని తేలికగా మరియు ఆహ్లాదకరంగా మారుస్తారు. దీంతో వారం చివరి భాగంలో అకస్మాత్తుగా దూరము బంధువు నుంచి ఏదైనా శుభవార్త వచ్చినా కుటుంబ సభ్యులందరికీ ఆనందాన్ని పంచుతుంది. ఈ వారం మీరు విభిన్నంగా పనిచేస్తారు మరియు మీ నైపుణ్యాలు ఇతరులను ఆకర్షిస్తాయి. మీరు వ్యాపారంలో ఉంటే మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు మరియు కొత్త పెట్టుబడిదారులను కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు ఇతరులు మిమ్మల్ని గౌరవించేలా చేస్తుంది. ఈ దశలో ఐటీ, ఇంజనీరింగ్ తదితర విభాగాలలోని విద్యార్థులు తక్కువ శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ఎందుకంటే గ్రహం యొక్క కూర్పు ప్రకారం ఈ సమయంలో మీరు ఏదైనా పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంది. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 11 ఫిబ్రవరి 2024 నుండి 17 ఫిబ్రవరి 2024 వరకు. మీన రాశి ఫలాలు. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఎక్కడికో ప్రయాణించవలసి రావచ్చు. తద్వారా మీరు అలసట మరియు ఒత్తిడికి గురవుతారు. అందువల్ల మీరు ఎటువంటి ప్రయాణాలకు వెళ్లకుండా ఉండటం మరియు మీ శరీరానికి ఎక్కువ విశ్రాంతి ఇవ్వటం మంచిది. చంద్రరాశికి సంబంధించి శని 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం వ్యాపారులు పని విషయంలో వేరే రాష్ట్రానికి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ వారు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ డబ్బు వృధా చేస్తారు. ఈ వారం మీ తల్లి దీర్ఘకాలిక వ్యాధి నుండి విముక్తి పొందుతుంది. దీనివలన మీరు ఆమెతో ఎక్కువ సమయం గడపవచ్చు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యంలో మెరుగుదల గమనించిన తర్వాత మతపరమైన ప్రదేశాన్ని సందర్శించడానికి లేదా విహారయాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేయవచ్చు. అయితే ఈ సమయంలో మీరు వారి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మొత్తం మీరు మీ వృత్తి జీవితంలో గొప్ప విజయాలు సాధించగలరు. ఇది కాకుండా మీ రాశి చక్రంలో అనుకూలమైన గ్రహాల ఉనికిని కూడా మీరు మీ కార్యాలయంలో కష్టపడి మరింత ఉత్పాదకత మరియు సమర్థవంతంగా ఉద్భవిస్తారని చూపిస్తుంది. మరియు ఇదే దౌత్య మరియు తెలివైన ప్రవర్తన మీకు క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. అలాగే మీరు సీనియర్ మేనేజ్మెంట్ నుండి ప్రశంసలు పొందుతారు. ఈ వారం చాలామంది విద్యార్థులు తమ సబ్జెక్టులలో కొన్నింటిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ వారు దాని నుండి విజయం సాధించడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. అటువంటి పరిస్థితుల్లో వారు నిరంతరం కష్టపడాలి మరియు వారి లక్ష్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పరిహారం: మంగళవారం నాడు కేతు గ్రహం కోసం యాగ హవనం చేయండి.